26వ అధ్యాయం మొదలు పెట్టారు. చూపకు, డోంట్ డిస్ప్లే దట్. హరే కృష్ణ. సో కాదు మాతాజీ, నేను చూపించకపోతే ఓపెన్ చేసుకుని కూర్చుంటారు. ఏముంటది చెప్పండి. మరి వాళ్ళు చెప్పాలి కదా, అందుకని ఓకే. అది చూసి చదివేసేస్తారు అందుకని. ఓకే, ప్రణామం. హరే కృష్ణ. ప్రణామ హరే సుమ. ప్రణామాలు మాతాజీ. పళ్ళు చెప్పండి పీకించుకునే మాతాజీ. మాతాజీ. అమ్మా, పళ్ళు నొప్పి అయితే పీకించుకునే మాతాజీ. అయ్యో, బాగుండదులే టెస్ట్. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, జాగ్రత్త. హరే కృష్ణ. సో ఆ ఈ అధ్యాయం పేరు పురంజనుడు వేటకై అరణ్యానికి వెళ్ళడము. ఈ అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యం వెళ్ళడం అంటే ఏంటి, ఎలా అరణ్యానికి వెళ్ళాడు, మరి దానికి ఈ యొక్క జీవికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ చక్కగా నారదుల వారు ప్రాచీన పరికి చెప్తున్నారనమాట పురంజనుని గురించి. ఈ 1-3 శ్లోకాలు ఫస్ట్ ఏంటంటే జీవి ఒక భౌతిక దేహంలో ఏ రకంగా ఉంటుంది, ఆయా అంగాలు ఏ రకంగా, ఒక రథంలో వివిధ భాగాలు ఏ రకంగా పనిచేస్తాయో ఆ రకంగా మన దేహంలో ఉండే వివిధ భాగాలు మనకు ఏ రకంగా సహకరిస్తాయి అనేది చెప్పారనమాట. మొట్టమొదట మనకు చెప్పింది ఏంటి అంటే అతను ధనస్సు పట్టుకొని ఒక కవచాన్ని, తర్వాత అమ్ముల పొదిని పట్టుకొని రథం మీద వెళ్ళాడు అని చెప్పారనమాట. ఇక్కడ రథం అంటే ఏంటి మాతాజీలు? పర్ఫెక్ట్. అదే, అందుకే నాకు మీ నుండి చేస్తే మనకు గుర్తుంటుంది. మనకు ఆ దేహానికి ఉన్న యజమాని ఎవరు? జీవుడు. జీవుడు. పర్ఫెక్ట్. అండ్ ఆ రథాన్ని నడిపించే వాహకుడు, ఆ డ్రైవర్ ఎవరు? సారథి. సారథి. బుద్ధి మాతాజీ, బుద్ధి. కరెక్ట్, ఇంటెలిజెన్స్, బుద్ధి. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ ధనస్సు అంటే ఏమని చెప్పారు? తజీలు యంత్రం. వాహనం కాదు, కాదు. వాహనం రథము. వాహనం అయిపోయింది. అహంకారం, మమకారమా? కాదు మాతాజీ, అహంకారం మమకారము మనం వేరే దాంతో చదువుకున్నాం. సరే, తర్వాత అతను బంగారు నగలు ధరించాడు అనే దాన్ని ఏం సూచిస్తోంది? త్రిగుణములు కాదు, అందులో ఒక గుణం రజోగుణం. త్రిగుణం ఏంటంటే ఆ రథానికి ఉన్న 3 ధ్వజాలు త్రిగుణాలను సూచిస్తుంది. కానీ అతను ఆ బంగారు వస్త్ర అదేంటో అలంకరణ రథానికి, అతని దేహానికి అలంకరించుకున్నాడు బంగారంతో, అంటే అది రజోగుణము అన్నమాట. తర్వాత అంతులేని అది అంబుల పొది అన్నాడు కదా, అంటే అక్షయమైనటువంటి అంబుల పొది అన్నారు. అంటే ఏంటి? అంతులేని కోరికలు. చెప్పాం కదా నిన్న మనం, సముద్రంలో అలల్లాగా మన కోరికలు ఒకటి తీరకముందే ఇంకోటి రెడీ అవుతుంటది, ఇది కాకుండా ఇంకోటి అనమాట. అవి అసలు కోరికలకంటూ అంతూ ఉండదు అనమాట. అందుకే అక్కడ అంబుల పొది కూడా ఖాళీ కాదు, ఎప్పటికప్పుడు దాని నుంచి బాణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ అతనికి 2 వినాశకరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవేంటని చెప్పారు? ఇక్కడ మనకు అహంకారం, మమకారం అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అహంత, ఈగో, పొజిటివ్నెస్, మమకారం, ఈ 2 చాలా డేంజర్, మనందరికీ తెలుసు. ఈ భావనలు ఉంటాయి కదా, ఈ భావనల మూలంగా మనం సద్భార్గంలోకి వెళ్లేందుకు, మంచి బుద్ధి వచ్చేందుకు కూడా మనకు అవి అవరోధాలు అవుతాయి. 2 ఏంటి అంటే ఈగో, ఫాల్స్ ఈగో, ఇంకోటి ఏంటంటే పాజిటివ్నెస్, నాది, నా వాళ్ళు, నేను, అదనమాట. అహంకారము, మమకారం. మనం ఫస్ట్ శ్రీమద్ భాగవతం ముందు అధ్యాయాలు కూడా ఇది నేర్చుకున్నాం. తర్వాత 5 బాణాలు అంటే ఏంటన్నారు? జ్ఞానేంద్రియాల పనులు, జ్ఞానేంద్రియాలతో ఏం చేస్తాము అనేది 5 బాణాలు అనమాట. ఆ రథానికి 2 చక్రాలు ఉన్నాయట. ఆ 2 చక్రాలు ఏంటని చెప్పారు?
పాపం పాప మరియు పుణ్యం. పదం. కరెక్ట్. పాప పుణ్య కర్మలు. ఓకే. తర్వాత ఈ ఒక ఇరుసు మీద తిరుగుతూ ఉంటుంది కదా, ఆ ఇరుసు ఏంటని చెప్పారు ప్రధానం నిన్న? అంటే జడత్వం లాగా. ప్రధాన థ్యాంక్ యూ వసుంధర మాతాజీ. ఇప్పుడే చెప్పబోతున్న సన్యాసం మాతాజీ నిన్న సగం చెప్పారు కదా, తను ఇప్పుడు ట్రైన్ యాత్రలో ఉండొచ్చు. థ్యాంక్ యూ. ప్రధాన ఇది. తర్వాత ఈ 3 జెండాలు ఏంటో మనకు తెలుసు. ఆ 3 జెండాల విషయంలో శిల ప్రభుపాద ఏమన్నారంటే, ఒక్కొక్కసారి మన సత్వగుణంలో ఉన్నవాడు కూడా తనకి ఇష్టం లేకున్నా కూడా ఈ తమో రజోగుణాల ఆ ప్రభావానికి లోని ఆ రకంగా ప్రవర్తిస్తాడు, అంటే ఆ దిశగా ప్రవర్తిస్తాడు అని చెప్పారనమాట. తర్వాత దానికి 5 సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రాణాపాన ఉదాన సమాన వ్యాన కల్యమాసన. కరెక్ట్, మన దేహంలో ఉన్నటువంటి 5 ప్రాణవాయువులు. ఓకే, నిజమే కదా, మన జీవితానికి ఆధారం అవే. ఎప్పుడైతే ఆ వాయువు మన దేహం నుంచి వెళ్ళిపోయిందో కథం నిర్జీవం అయిపోతుంది. మన జీవశక్తి అంతా ఈ 5 రకాల వాయువులతో వస్తుంది. అందుకని ముందు అధ్యాయాల్లో ఆమె 5 పడగల పాము అతని వెంబడి, అది పురంజని వెంబడి ఉండడం చూపించారంట సింబాలిక్ గా. అంటే అదేంటి, దాని అర్థం ఏంటి అంటే, మన జీవుడు ఈ పంచవాయువులతో కలిసి ఉంటాడు, జీవశక్తి. అది మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో అప్పుడు మనం నిర్జీవులం అయిపోతాం అనమాట. తర్వాత ప్రతి రథానికి గుర్రాన్ని కంట్రోల్ చేసేందుకు పగ్గం కావాలి. ఆ పగ్గాన్ని ఏమని చెప్పారు ఇక్కడ, దేంతో పోల్చారు? మనస్సుతో మాత్రం. పర్ఫెక్ట్ మాతాజీ చెప్తుంది, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. కొన్నిసార్లు ఏం చేస్తాం, దాన్ని నెట్టిన మొట్టేసి మనం అదేంత చెప్పినా మళ్ళీ మనం పిచ్చి పనులు చేసి అవస్థలు పడతాం అనమాట. తర్వాత ఆ రథకుడు ఎక్కడ కూర్చుంటాడు, వాడు కూర్చునే స్థలం ఏది? హృదయస్థానం. ఉదయం మాత్రం. హృదయం Yes. మాత్రం. హృదయంలో జీవుడు కూర్చుంటాడు అనమాట. తర్వాత దేహము, ఒక జీవి దేహము ఎన్ని పొరలతో కప్పి ఉంటుంది? అవి ఏమైనా గుర్తున్నాయా మీకు? 7 పొరలు. ఆ, 7 పొరలు. 7 పొరలు. 7. ఎవరైనా చెప్పగలరా? చర్మం, మాంసం, కొవ్వు, రక్తం, మజ్జ, ఎముక, వీర్యం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత 5 రకాల అవరోధాలు ఉంటాయట ఆ రథం వెళ్తుంటే. అవి ఏంటన్నారు? కర్మేంద్రియాలు మాతాజీ, కర్మేంద్రియాలు. తర్వాత 11 ఇవే అవరోధాలు ఏంటి అంటే, ఇవి ఆయువులు అని చెప్పారు. 5 రకాల ఆయువులు మన దేహంలో ప్రవహిస్తుంటాయి, అవి అన్నమాట. తర్వాత 11 మంది సేనా నాయకులు ఉన్నారు అక్కడ, సైన్యం ఉంది. వాళ్ళు ఎవరు? 11. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు. పర్ఫెక్ట్. తర్వాత ఇవన్నీ తీసుకొని అసలు ఎక్కడికి వెళ్తున్నాడు జీవి? అరణ్యం పేరేం చెప్పారు మనకు స్టార్టింగ్ లో? పంచప్రస్థ ప్రణాళిక అడవి. పంచప్రస్థం. పంచప్రస్థం అంటే ఏంటంటే 5 మన ఇంద్రియాలను అది సూచిస్తుంది అనమాట. ఈ రకంగా ఈ రాజు పురంజనుడు అడవికి వెళ్తాడు. దీంట్లో శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, ఒక ధర్మబద్ధమైనటువంటి పత్నిని వదిలిపెట్టి అతను ఈ పరస్త్రీ ఆకర్షణలతో వేటకు వెళ్ళడానితో పోల్చారనమాట. ఇంకోటి వేట గురించి మాట్లాడుతూ, రాజులు వేటాడము, అమాయక ప్రజల్ని కాపాడము, దోపిడీదారులు బందుపోటు కాపాడడం అతని విధి. కానీ ఎవరైతే ఈ వేటను తన ఇంద్రియ తృప్తికని ఉపయోగించుకుంటారో, అన్యాయంగా పశువుని చంపుతారో, అది వేదాల్లో కూడా దాన్ని ఖండించడం అయింది అని చెప్పుకుంటూ శిల ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, కాదు మన కొన్ని అల్లో చేసింది. అంటే ఏ రకంగా అంటే, ఈ మైథునభోగం భార్య ద్వారా, తర్వాత ఖాళీ లాంటి వాళ్లకు ఆరగింపు చేసి ఆఫర్ చేసి ఈ మద్యపానీయాలు, తర్వాత మాంసాహారాన్ని ఒక పరిధి మటుకు తీసుకోవచ్చు అని చెప్పింది. కానీ మన వాళ్ళు ఏంటంటే వేదాలకు తర్వాత వీటికి చెప్పినటువంటి మాటలు వినకుండా
అందరూ పెడదారి వెళ్తున్నారు అనే విషయాన్ని గురించి శిలా ప్రభుపాదుల వారు చింతిస్తున్నారు అనమాట. అందుకని ఇది వాళ్ళు ఇట్లా వేదాలని పాటించటం లేదు, వాళ్ళ ఇంద్రియ కర్మలను తృప్తిపరచుకునేందుకు ఇవి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అవలంబిస్తున్నటువంటి మార్గం ధర్మ మార్గం కాదు. వేదాలు ధర్మాన్ని చెప్తూ మనకు కొన్ని కన్సెషన్స్ ఇచ్చినాయి, దాన్ని మనం ఉపయోగించుకోకుండా దురుపయోగం చేస్తుంటే అవి ధర్మం పేరిట చేసే పొరపాట్లు అని చెప్తూ, అటువంటి మార్గం నుంచి మళ్ళా మనం సంస్కరించుకోవాలి అంటే భక్తి మార్గాన్ని తీసుకోవాలి. ఎందుకంటే భక్తి మార్గంలో మనకి ఎప్పుడు జంతు బలుని ప్రోత్సహించదు. ఆయన ఏమడిగారు పాపం, చాలా సింపుల్ గా అడిగారు కృష్ణయ్య, పత్రం పుష్పం ఫలం తోయం, అంతే కదా. నాకు చికెన్ కావాలి, మటన్ కావాలని అడగలేదు ఆయన, చాలా సింపుల్ అడిగారు. కాబట్టి ఎవరైతే ఆ ధర్మాన్ని పాటిస్తూ, వైష్ణవ ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడికి ప్రీతి కల్పిస్తారో, అది భగవంతుడి ద్వారా మనకు చెప్పబడింది, మన ఆచార్యుల ద్వారా కూడా చెప్పబడింది. ఇప్పుడు ఇస్కాన్ ద్వారా కూడా దాన్ని ప్రాపగేట్ చేస్తూ ప్రజలు మాంసాహారం పట్ల, తర్వాత జూతము, పరసి సాంగత్యము, తర్వాత ఇంకోటి ఏంటి మత్తు పానీయాల సేవనం, వీటన్నిటి నుంచి మనిషిని దూరం జరిపి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది అనమాట. ఇంతేగాక ఇంకేం చెప్పారంటే శిలా ప్రభుపాద వారు, ఈ వేటకు వెళ్ళడం అనేది ఇంద్రియ భోగార్థమై ఉంటుంది. ఎందుకుంది ఇటువంటి ప్రవర్తనలో అంటే ఆ యొక్క గుణాల యొక్క ప్రభావం మూలంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఇది ఒక జబ్బు లాంటిది అని చెప్పారనమాట. ఎప్పుడైతే మనిషి తమో గుణంలో ఉంటే వ్యాధి ముదిరిపోయినట్టు, రజోగుణంలో ఉంటే ఆ వ్యాధి మొదట్లో ఉన్నట్టు అని చెప్పారనమాట. ఇక సత్వగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రోగాలు తొలగిపోయి మళ్ళా సంపూర్ణమైన ఆరోగ్యం అంటే పవిత్రత కలుగుతుంది. ఈ రకంగా మన స్థితి గురించి శిలా ప్రభుపాద వారు చక్కటి పోలిక ఇచ్చారనమాట. ఇవన్నీ చెప్పేసి లాస్ట్ కు ఈ గాఢలో 2 ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అదేంటి అంటే ఒక మన మనస్సు ఎట్లయితే మనస్సులో జీవుడు ఒక పంజరంలో ఉన్న పక్షిలాగా ఉంటాడు. ఎందుకు ఆ రకంగా ఉన్నాడు అంటే అక్కడ పంజరంలో బంధించబడ్డాడు. మరి మనసులో ఉన్న జీవి ఎందుకు బంధించబడ్డాడంటే శోకము, మోహం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 2 ఏంటి అని, అవి శోకము, మోహం. ఈ వీటి కారణంగా ఏంటంటే అతను ఈ బద్ధ జీవిగా మారాడనమాట. 4వ శ్లోకంలో మళ్ళీ ఈ వేటాడడం గురించి చాలా వివరంగా మాట్లాడారు. రాజు తన గర్వంతో, అహంకారంతో భార్యను వదిలి ఆమె చెప్పకుండా వనంలోకి వెళ్ళడము, అదంతా 4వ శ్లోకంలో మాట్లాడితే, 5వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఎందుకు ఆ రాజు ఆ రకంగా ప్రవర్తించాడంటే ఆసురీ ప్రవృత్తి కారణం వల్ల అతను కనికరం లేకుండా ఆ జంతువుల్ని చంపాడు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా ప్రజలు ఆ ఆసురీ ప్రవృత్తి పెరగడము, దాని కారణంగా అనేక ఈ కబేళాలు, స్లాటర్ హౌసెస్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా మనుషులు జూదము, తర్వాత పరస్త్రీల్ని అనుభవించడము, తర్వాత ఈ రకమైనటువంటి మాంసాహారం తినడం విపరీతంగా అయిపోయింది. ఎందుకు అంటే ఆ స్త్రీ ప్రవృత్తి పెరిగిపోయింది అని చెప్పారనమాట. ఒకవేళ ఎవరైనా కృష్ణ కాన్షియస్ మార్గంలోకి వచ్చిన ఒక గురువుని గనక ఆశ్రయించిన అతను ఏంటంటే ఇటువంటి పాపకార్యాలు చేయకుండా గురువు యొక్క ఆశ్రయంలో అతను కృష్ణ చైతన్యం అనే ఉద్యమంలో ముందుకు సాగలుగుతాడు. అదొక్కటే మనకి ఈ ఆశ్రయ ప్రవృత్తి నుంచి కాపాడే ఒక ఉపాయము కలికాలంలో అని శ్రీల ప్రభుపాద చెప్తారు అన్నమాట. 6వ శ్లోకంలో కూడా అదే చెప్పారు. వేదాలు పశువధను నియంత్రణ ఎందుకు చేస్తున్నాయి అంటే ఈ ప్రజలు మూర్ఖులైపోయి వాళ్ళు ఏంటంటే అనవసరంగా ఒక అదుపు ఆజ్ఞ లేకుండా జంతువుల్ని చంపుతున్నారు. కాబట్టి వేదాలు వాటికి ఒక నియమ నిబంధనలు పెట్టాయన్నమాట. ఎట్లయితే ఒక రాజ్యంలో నియమ నిబంధనల ద్వారా అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరుగుతుంది, నేరస్తుల్ని ఒక రకంగా అదుపులో పెట్టగలుగుతాము, అదే రకంగా ఈ వేదాల మూలంగా ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఒక రకమైనటువంటి నియంత్రణ పెట్టడం జరిగింది.
కానీ దురదృష్టవశాత్తు కొంతమంది మత గురువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాంసాహారాన్ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పారనమాట. కానీ ఇది తప్పు. ఎప్పుడైతే ప్రజల్ని రక్షించాల్సినటువంటి రాజు, నాయకుడు వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఇట్లా జంతువు వధ చేస్తే అసలు ఆ పదవికి అర్హుడు కాదు అన్న విషయాన్ని శిలా ప్రభుపా చెప్తూ, అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఆచరికం చాలా 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 తగ్గిపోయింది అప్పటితో పోలిస్తే అని చెప్పారనమాట. కాబట్టి ఈ బహుభార్యాతత్వము, నాన్ వెజ్ తినడము, తర్వాత మనుషుల ఆశ్రయ ప్రవృత్తి పెరగడం, ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా గమనించిన లక్షణాలు అని చెప్పి నారదుడు ఇంకేం చెప్తున్నారంటే ప్రాచీన పద్ధతితోటి, మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. బుక్కులో వెళ్ళినట్టు కామ్య కర్మల పట్ల, పాప కర్మల పట్ల అతను ఆకర్షితుడు కాదు అని ఈ శ్లోకం ద్వారా ప్రాచీన పరిస్థితి చెప్పాడు. ముందేం చెప్పాడు? ఆశ్రయ ప్రవృత్తి ఉండబట్టే అటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. రజోతమో గుణాల యొక్క అధీనంలో ఉండడం వల్ల జీవి అటువంటి ప్రవర్తన ప్రదర్శిస్తాడు. ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరు అయితే ఈ వేదాలను అనుసరిస్తారో వాళ్ళు ఏం చెయ్యరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణ తేన రాజేంద్ర జ్ఞానేన లిప్యతే. గీతా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యా ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే. నారదముని ప్రాచీన వర్గితో పలకసాగాను. రాజా, వేద నిర్దేశానుసారము పనిచేయి ఎవడైనను కామ్య కర్మలలో రతుడు కాడు. హరే కృష్ణ. మనకు వేదాల్లో ఏంటి అంటే ఒక పరిమితిలో మనల్ని భోగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. కానీ మనం ఏంటంటే ఆ వేదాలు చెప్పినటువంటి నియమాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవుతాయి. అయితే 7-8 శ్లోకాలు ఏం చెప్పారంటే, ఎవరైతే వేదానుసారం ప్రవర్తిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు, 8వ శ్లోకంలో వేదాల్ని అనుసరించని వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఈ 2 విషయాల గురించి చర్చించారు. ఇక్కడ ఏంటంటే వేదాలని నిర్దేశించినట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ గురించి, వాళ్ళు కామ్య కర్మల పట్ల ఆకర్షణ ఉండదు అని చెప్పారనమాట. మనకు భగవద్గీత బుక్ రెడీగా ఉంటే 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పారనమాట. ఈ 3rd చాప్టర్ ఎక్కువ యజ్ఞం గురించే వస్తుంది అనమాట. దాంట్లో ఏం చెప్పారంటే, ఫస్ట్ థింగ్ అసలు ఏంటంటే మనందరం ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చామంటే భగవంతుడికి భిన్నంగా, భగవంతుడి కంటే స్వతంత్రంగా భోగాలు అనుభవించేందుకు, స్వామిత్వం పొందే అన్న కోరిక ఉండబట్టే మనల్ని భౌతిక ప్రపంచంలోకి పంపించారనమాట. కానీ అసలు మనుషులు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ థర్డ్ చాప్టర్ లో చెప్పినట్టు 3rd చాప్టర్ 9th శ్లోకాలు యజ్ఞార్థాత్ కర్మణో యత్ర ఉందా ఎవరి దగ్గర? అది హరే కృష్ణ మాతాజీ. చదివి దాని మీనింగ్ చదవండి. ఓకే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తద్ధర్థం కర్మ కౌంతేయ ముక్త సంగత సమాచార. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మబంధ కారకం అవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని తీర్చడ్డమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడై ఉంటావు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికి ఉంటుంది బంధాలు చిక్కుకోవాలని? అందరూ బంధాల నుంచి విడిపోవాలి, స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆనందించాలనుకుంటారు కదా. అది చెయ్యాలి అంటే, ఈ కర్మఫలాలనే బంధాల నుంచి మనం బయటికి పోవాలి అంటే మనం చేయాల్సింది అంటే
యజ్ఞంకి యజ్ఞపతి అయినటువంటి విష్ణు యొక్క ప్రీత్యర్థమే మనం చేయాలి. యజ్ఞం అంటే కేవలం కూర్చొని నెయ్యి వేసుకుంటూ ఆహుతి చేయడమే కాదు. మనం చేసే ఏ కర్మ అయినా కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం కోసం చేస్తే అది యజ్ఞంగానే చెప్పుకుంటారు అనమాట. అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము బద్ధ విముక్తులు అవుతాం. బద్ధ జీవులను అసలు ఎందుకంటారు? ఏంటి మనల్ని బంధిస్తుంది అంటే ఈ 4: జన్మ, మృత్యు, జర, వ్యాధి. వీటి ద్వారా మనము బంధనాలు చిక్కుకుంటాం. వాటి నుంచి బయటికి రావాలి అంటే భగవంతుని ప్రీత్యర్థం మన కర్మలు చేయాలి. లేకపోతే ఏంటంటే ఇంద్రియాలని ఆనందపరుస్తూ వాటిని తృప్తిపరుస్తూ ఉంటుంటే అదే ప్రయత్నాల్లో మనం ఉంటే ఈ బంధాల నుంచి బయటికి ఇంకా 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 చిక్కుకుంటాం అనమాట. అతడి నుంచి బయటపడాలి అంటే వేదాల్లో చెప్పినట్టు, భగవద్గీతలో చెప్పినట్టు మన కర్మలు మనము ఆచరించాలన్నమాట. ఆచరిస్తూ ఈ పాపాలు మనకు ఇంకా ఆ పాప కారణాలు మన మీద ప్రభావం చూపే నష్టలిపేదే అని అన్నారు. అంటే ఆ పాపాల యొక్క ఫలం మనకు ఉండదు. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఏంటి అంటే ఈ శిలా ప్రభుపాద ఇక్కడ ఏం చెప్పారంటే వేదాలను చెప్పినట్టు నిర్దేశాలను, వేద నియమాలను కనుక మనం పాటిస్తూ మనం చేస్తే పనులలో వాటి యొక్క ఫలితాలకు మనము చిక్కుకోము. లేకుంటే మనం ఎప్పుడు చెప్తాం కదా, మనం మంచి కర్మలు చేసినా చెడు కర్మలు చేసినా కర్మ ఫలితాలు అనుభవించక తప్పదనమాట. కానీ ఎప్పుడైతే మనం వీటిని జ్ఞానం వల్ల భగవంతుడి కోసం చేసిన కర్మల వల్ల ఏంటంటే ఈ బంధనాల్లో చిక్కుకోము. జ్ఞానేన నసలిప్యతే అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఈ బంధాల నుంచి బయటపడాలంటే వేదాలు అనుసరించేట్టు ఉండాలి, కానీ వేదాలకు అగెయిన్స్ట్ గా ఉండకూడదు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా నారద వారు చెప్తున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ రాజ్యంలో ఈ చట్టాలు అవన్నీ ఎందుకు ఉంటాయంటే నేరస్తుని, దొంగలను, దోపిడిని అణిచేందుకు కదా. అయితే ఇక్కడ శిలా ప్రభుపాద ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే వేదాల్లో ఉండే నియమాలు జ్ఞానంతో కూడుకున్నాయి, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ నియమాలు అనేవి ఉంటాయి కదా, ఈ నియమాలు అంత సరైన పర్ఫెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ నియమాలు, ఈ చట్టాలు ఎవరి ద్వారా ఏర్పరచబడుతున్నాయో ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళలో కూడా ఈ దోషాలతో కూడుకున్న మనిషి కాబట్టి అతని వల్ల ఏర్పాటు చేయబడినటువంటి చట్టాలు కూడా దోషపూరితంగానే ఉంటాయి అని చెప్తున్నారు. అది వేదాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి, వేదాల్లో ఉండే నిర్దేశాలకు, ఒక మనిషి ద్వారా భౌతిక ప్రపంచంలో చేయబడే చట్టాలకు వ్యత్యాసం చెప్తున్నారనమాట. చెప్పి ఎందుకంటే ఏంటి ఆ దోషాలతో ఉన్న వ్యక్తులు చేస్తున్నారు చట్టాలు అంటే మనకు సామాన్యంగా ప్రతి జీవికి 4 దోషాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ దోషాలు ఏమైనా గుర్తున్నాయా మాతాజీ? 4 డిఫెక్ట్స్. పుట్టడం, పెరగడం, ఉండడం, చనిపోవడం. అవి దోషాలు కావు, మన కర్మలు. దోషం. ఇంద్రియాలు పరిమితంగా ఉంటాయి. చెప్పండి మాతాజీ. చెప్పు కమలమ్మకి. మాతాజీ తెలుగులో చెప్పండి మాతాజీ, రసరాని మాతాజీ. నేను ముందు ఇంగ్లీష్ లో చెప్పు, తర్వాత రసరాని చెప్పు. చీటింగ్ ప్రొపెన్సిటీ, మేకింగ్ మిస్టేక్స్, ఇల్యూషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ మాతాజీ. చెప్తాలి రసరాని. వాళ్ళు చెప్తారు, జస్ట్ వాళ్ళకి హింట్ ఇచ్చాను అంతే నేను. అదే సన్యాసం అంతా బాగానే చెప్తారు. అవును, చెప్పాలా మాతాజీ? హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. తప్పులు చేయడము, మోసపూరితమైన ప్రవృత్తి, భ్రమకి లోనవ్వడము, అసంపూర్ణ ఇంద్రియాలు. హరే కృష్ణ. మోసపుచ్చడము, మోసపోవడం రెండు కూడా. అందుకని చూడండి నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పారు, అజ్ఞానం వల్ల, ఆశ్రయ ప్రవృత్తి వల్ల మనం మోసగించబడుతున్నాము కూడా అని. అంటే ఇవతలవాడు మనం మోసగించేందుకు మనం రెడీగా మోసగింపబడుతున్నాం. శమంతకమండి మాతాజీ, ఈ జన్మ, మృత్యు, జరావ్యాధి ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎందుకు కర్మ అన్న అంటే మనకు ఏ దేహం లభిస్తుందో అది మన పూర్వ కర్మల వల్ల, భగవంతుని నిర్ణయం వల్ల నిర్ణయించబడుతుంది కదా. దాంట్లో ఈ ఫాల్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఉన్న మనుషులే కాబట్టి వాళ్ళ వల్ల చేపట్టిన నిర్మాణాలు
అట్లే ఉంటాయి అని ఇక్కడ శిల ప్రభుపాద వారు చెప్తున్నారు అన్నమాట. అదే వేదాల్లో అట్లా లేదు. వేదాల జ్ఞానం పరిపూర్ణమైంది. ఎందుకు వేదాల జ్ఞానం పరిపూర్ణమైందంటే ఎక్కడి నుంచి వచ్చాయి వేదాలు మనకు? భగవంతుడి హరే నుంచి. హరే కృష్ణ. భగవంతుడి నుంచే. అహమేవ వేద్యో 15th చాప్టర్ అది ఏం శ్లోక? సర్వస్య చాహం హృది సన్నిధి. ఎస్, అత్రస్మృతి జ్ఞానం మీరే చెప్తున్నారు. వేదస్య సర్వే అహమే వేద వేదాంత కృత్ వేద విధేవ చాహం. హరే కృష్ణ. 15.15 మాతాజీ. ఏమ్మా చెప్పండి. 15.15 శ్లోక. యా, అది దాని అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి దోషపూరితమైన క్వశ్చనే లేదు. భగవంతుడి ద్వారా చెప్పబడినటువంటి వేదాల్లో చెప్పిన నియమాలు, వేద నిర్దేశాలు అవి పర్ఫెక్ట్ అన్నమాట. అందుకని వాటిని మనము అనుసరించాలి అని చెప్తున్నారు. అందుకని శిల ప్రభుపాద ఇక్కడ చక్కటి పదం అన్నారు అనమాట. భగవంతుని నుంచి పరంపరానుగతంగా అట్లా ఎంతో మంది ద్వారా వచ్చిన అందుకున్న జ్ఞానం కదా ఇది మనము. అందుకని ఇది పరిపూర్ణంగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటి? ఫస్ట్ ఎప్పుడైతే భగవంతుడు మొదటి జీవిని సృష్టించారో బ్రహ్మ, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? తేనే బ్రహ్మ హృదయాది కవే ముఖ్యంతి. మన భగవంతుడికి మనసు ద్వారా, బ్రహ్మకు మనసు ద్వారా భగవంతుడు శిక్షించాడు. కాబట్టి ఆ జ్ఞానం చాలా పర్ఫెక్ట్ అన్నమాట. అటువంటి జ్ఞానం పరంపరా విధానంలో కనుక మనం తీసుకుంటే మనం చేసే కర్మలకు, మనం బంధాలకు కానీ పాపాలకు కానీ చిక్కే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. 8th శ్లోక. మాతాజీ ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? హరే కృష్ణ. ఒకటే ఏంటంటే బేసిక్ గా చెప్పింది అంటే వేదాలని మనం అనుసరించాలి. ఎందుకంటే వేద జ్ఞానం పర్ఫెక్ట్, అది సాక్షాత్ భగవంతుడి నుంచి వచ్చింది. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏర్పరచుకునే చట్టాలు, నియమాలు ఇవన్నీ కూడా మనలోనే దోషాలతో ఉన్నాయి కాబట్టి అవి కూడా అంత పరిపూర్ణమైనవి కాదు అన్న విషయాన్ని చెప్పారనమాట. అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో నష్ట ప్రజ్ఞో వ్రజత్యదః. హరే కృష్ణ. అట్లా చదవాలని చదవండి. నిత్యరూపిణి మాత తర్వాత వసుంధర మాత చదువుతుంది. యా, ఓకే. హరే కృష్ణ. అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో నష్ట ప్రజ్ఞో వ్రజత్యదః. అనువాద భాషను పాటించు. అట్లుగాక చపల చిత్తంతో వర్తించేవాడు అహంకారం వలన పతనం చెందగలడు. ఆ విధంగా అతడు త్రిగుణమయమగు సత్వరజ తమో గుణములను కూడినది ప్రకృతి నియమములతో చిక్కుబడును. ఈ రీతిన జీవుడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడై జన్మముక్తి వలయమున పడి మలము నందలి క్రిమి మొదలుకొని బ్రహ్మలోకం నందలి అత్యున్నత స్థానం వరకు నిరంతరము తిరుగాడుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇది ఎంత ఇంపార్టెంట్ శ్లోక అంటే శిలా ప్రభుపాదు కంప్లీట్ 2 పేజీలు అంటే 4 దిక్కుల 4 sides కి దీనికి పర్పోర్ట్ ఇచ్చారు. అంత పర్పోర్ట్ నేను జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మీరు దయచేసి చదువుకోండి. దీంట్లో మనం బ్రీఫ్ గా చూస్తే ఏంటంటే ఇది ఎవరైతే వేదాలను, వేద యొక్క నిర్దేశాలను పాటించారో వాళ్ళ గురించి ఉద్దేశించబడినటువంటి శ్లోకం అన్నమాట. దీంట్లో అన్యథా కర్మ కుర్వాణో అంటే ఎవరైతే ఒక అవధులు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారో వాళ్ళు మానారూఢో నిబధ్యతే. అంటే వాళ్ళు ఎందుకు అట్లా పనిచేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకు కర్మలు ఆచరిస్తున్నారు అంటే గర్వంతో, అహంకారం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించి వాళ్ళ ప్రవర్తనకు తగినటువంటి ఫలితాలకు వాళ్ళు బందీ అవుతున్నారు అనమాట. గుణ ప్రవాహ పతితో వాళ్ళు ఏంటంటే ఈ త్రిగుణాల ప్రభావం అని చెప్పారు కదా, ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు పతితులైతారు. ఆలోచన తగ్గిపోతుంది. మేధస్సు కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంసారం అనే సాగరంలో నష్ట ప్రాజ్ఞో వ్రజతి అధః అంటే ఈ సంసార సాగరంలో ఇంకా 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 కూరుకుని పోతారు. ఎందుకు కూరుకుపోయారంటే ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల ఆలోచించే మేధస్సు కోల్పోయారు. తర్వాత వాళ్ళు ఈ గుణాలు ఎందుకు మన మీద ఆ ప్రభావం చూపిస్తున్నాయి అంటే అహంకారం వల్ల, తర్వాత గర్వంతో మనం
ఇవే శాస్త్ర నిర్దేశాలు పాటించకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. వాళ్ళు ఇవన్నిటి సరైన జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ప్రవర్తించడంతో ఇప్పుడు మనం ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రూల్స్ పాటించినందువల్ల ఇదేంటంటే వీళ్ళకు ఎదుర్కోవాల్సిన పరిణామం ఇంకా 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 ఈ సంసారం సాగరంలో మునిగిపోతారనమాట. ఇక్కడ ఎట్లా చెప్పారు చూడండి శిలా ప్రభుపాదం, మలమునందలి క్రిమి నుంచి బ్రహ్మలోకంలో అత్యుత్తర స్థానం వరకు వాడు తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మాండ బ్రహ్మతేకోని తిరుగుతుంటాడు. హరికృష్ణ మాతాజీ, సారీ ఇప్పుడే అడిగేస్తున్నాను, మళ్ళీ ప్రభు మీటింగ్ లో ఉంటే నేను మాట్లాడడం. మాతాజీ, ఇక్కడ ఎవరైతే వేదాస్ కి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళకే కదా ఇది చెప్పారు. సో అలా వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మాతాజీ ఓకే, స్టూల్లో క్రిమి అన్నారు, అది ఓకే. హై పొజిషన్ కి బ్రహ్మలోకంగా ఎలా వెళ్తారు మాతాజీ వాళ్ళు? అంటే అంత డిఫరెన్స్, అంత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నిజం బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే జనరల్ గా దే హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ కదా, క్వాలిఫికేషన్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ స్క్రిప్చురల్ ఇన్స్ట్రక్షన్స్ పాటించలేదో, వేదాల్లో చెప్పినటువంటి నియమ బంధనలు పాటించలేదో వాడు ఎక్కడికైనా పోవచ్చు, ఒక చోట స్థిరంగా ఉండడు అని, ముఖ్యంగా భగవద్ధామానికి వెళ్ళడు అని చెప్పడం. అంటే నాకు బ్రహ్మలోకం అంటే డౌట్ వచ్చింది మాది. బ్రహ్మలోకంకి వెళ్ళాలన్నా ఒక అర్హత ఉండాలి కదా, వాళ్ళు వేదాస్లో అలా అని కాదు. అంటే ఈ స్టేజ్ లో ఇక్కడి నుంచి చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని మెయిన్. వాళ్ళు చేసే దాన్ని బట్టి ఒక్కొక్కరికి కింద మరీ అక్కడ ఉంటది ఒక క్రిమి కీటకం లాగా, కొంతమంది బ్రహ్మ స్టేజ్ దాకా కూడా వెళ్తారు కదా. వాళ్ళు చేసే పర్సంటేజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి కదా వాళ్ళ నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. అవును మాతాజీ, వ్యతిరేకం అన్నారు కదా, నాకు అందుకే డౌట్ వచ్చింది. కంపారిజన్ అంటే ఇంత లోవర్ పొజిషన్ నుంచి అంత హైయర్ పొజిషన్ దాకా కూడా ఎక్కడికైనా పోవచ్చు. ఇదంతా కూడా ఏది కూడా శాశ్వతం కాదు, అది మెయిన్ చెప్పడం అన్నమాట. మెయిన్ అది. ఇవన్నీ ఎక్కడ తిరిగినా ఈ ప్లేసుల్లో మనం మళ్ళీ వస్తూ పోతూనే ఉండాలి. అది. సో 7వ శ్లోకంలో వేదాలను అనుసరించడం, వేద శాస్త్రాలని పాటించడం, 8వ శ్లోకంలో వాడు చెప్పినటువంటి వాటికి భిన్నంగా ప్రవర్తించడం. ఈ శ్లోకంకి చెప్పగా శిలా ప్రభుపాద గారు సరిగ్గా 2 పేజీల పూర్తించారు. అది మీరంతా ఓపిక చదువుకోండి. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తా. ఎందుకు మనం ఈ నియమాలు చెప్పే శాస్త్ర విధిని ఎందుకు పాటించట్లేదు అంటే, మన గర్వంతో పిక్కిల్ మైండెడ్ అంటారు, చపల బుద్ధి, స్థిరత్వం లేకపోవడం వల్ల ఈ చపల చిత్తంతో వాడు, ఇక్కడ శిలా ప్రభుపాద మీనింగ్ రాస్తాడు, నిజమైన మేధస్సు కోల్పోయాడు. ఆ చపల చిత్తంతో గర్వంతో పనిచేసి ఏంటంటే ఈ బంధ విముక్తి కాలేడు. ఎందుకంటే జీవనానికి పరిపూర్ణత రాదు అతనికి, అతని యొక్క కర్మల కారణంగా. అందుకని సుఖము లభించదు. సుఖము అంటే భౌతిక సుఖం కాదు, నేను ఇక్కడ మాట్లాడేది ఆధ్యాత్మిక సుఖం లభించదు. తర్వాత ఈ బంధాల నుంచి, భవబంధాల నుంచి విముక్తి కూడా లభించదు. అది నేను చెప్పట్లేదు, భగవంతుడే స్వయంగా చెప్పారనమాట. అది భగవద్గీతలో 16వ అధ్యాయంలో 33వ శ్లోకంలో, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం నా పరాం గతి. నా సుఖం నా పరాంగతి, సుఖము రాదు, పరాగతి కూడా దానికి లభించదు అనమాట. శాస్త్ర విధులను చదివించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వము కాని సుఖమును కాని పరగతిని కాని పొందజాలడు. భగవంతుడే ఈ చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అంటే, ఈ వేదాల్లో చెప్పినటువంటి విధి నియమాలు మనము పాటించాలి, గౌరవించాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మనము ప్రవర్తించకూడదు అనే విషయం చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు అంటే, మనకు తెలుసు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆత్మ ఫలానా చోటే స్థిరంగా ఉండదు. ఆ దేహం వదిలినప్పుడు వాటి కర్మల బట్టి కర్మణాదైవ నేత్రేణ అది అనేక దేహాలు, అనేక యోనులు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ తిరిగినా కూడా ఏంటంటే అది బద్ధజీవిగానే ఉంటుంది. దాని క్రమంగా ఈ పరిణామ స్థితిలో చూసుకుంటే అన్ని దాటుకుంటూ ఉత్తమమైనటువంటి మానవ జన్మ అది లభిస్తుంది అనమాట. అప్పుడు కనీసం మిగతా యోనులో ఉన్నప్పుడు లేని
ఈ చేతన అనేది మానవ జన్మలో ఉంది కాబట్టి అప్పుడు వాడు ఏం చేయాలంటే ఈ వేదాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని పాటిస్తూ అప్పుడు మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోలేక మూర్ఖులు ఏంటంటే వాటికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారనమాట. ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళలో ఉండే దానవ ప్రవృత్తి అని శిలా ప్రభుపాద చెప్తున్నారట. ఆ దానవ ప్రవృత్తి వల్లనే వేదాలు పాటించకపోవడం, తత్ఫలితంగా వాళ్ళు ఏంటంటే తాపత్రయాలు. ఆ 3 తాపత్రయాలు ఏంటి? 3 రకాల తాపత్రయం అంటాం వాటిని. ఏంటవి? ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఎస్, పర్ఫెక్ట్. ఇవన్నిటికీ ఎందుకు మనం వాటిని ఎదుర్కొంటున్నాము అంటే ఈ ఆశ్రయ చిత్తంతో మనము వాళ్ళు మన ఉన్నతి కోసం చెప్పినటువంటి ఈ శాసనాలను మనం అర్థం చేసుకోకుండా మనకిచ్చినటువంటి ఈ అరుదైన జన్మను మనం ఉపయోగించుకోకపోతే ఇది అనమాట ప్రారంభం. మనకు ఒక్కసారి అంటే వాన పడుతుంది, బట్టలు తీరా. ఎందుకు చేయాలి అంటే మన భగవంతుని యొక్క అంశీభూతాలం కాబట్టి మనం మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నమే మనం చేయాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనము ఈ ఇంద్రియాలతోటి తర్వాత మన యొక్క సరైనటువంటి ఆలోచన ధోరణి లేక మనము ఈ స్ట్రగుల్ చేయడంలో, తీవ్ర సంఘర్షణ పడడంలో ఏంటి అంటే మనము ఈ ఏమంటారు విద్య అహంకారం కారణంగా ఈ భౌతిక లోకంలోనే మనం బందీ అవుతున్నాము అనమాట. అటువంటి వాళ్ళని మరి భగవంతుడు మన అందరం ఆయన సంతానంగా జీవనకి ఆయనకు బాధే. పిల్లలు ఇట్లా కష్టపడుతున్నారే పాపం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి సరైన అవగాహన లేకుండా మిథ్యా భావన ద్వారా బంధాలు చిక్కుకుంటున్నారే, వీళ్ళని ఎట్ట విడిపించాలి అనుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు తన శక్త్యావేశ రూపంగా వ్యాస భగవానులా వచ్చి ఈ వేదాల ద్వారా మనకు మార్గదర్శకం చేసే ప్రయత్నాలు చేశారనమాట. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య చరితామృతాల్లో ఒక చక్కటి శ్లోకం, కృష్ణబులి సెయ్యి జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయా తారే దేయ సంసార సుఖ. మనం భగవంతుడిని బిడ్డలమైన ఆయన నుంచి మన ముఖం తిప్పేసేసుకున్నాం అనమాట. శ్రీకృష్ణుడు మరిచి జీవుడు అనాది కాలం నుంచి లౌకికుడు అంటే ఈ భౌతిక లోకం పట్ల మనం పూర్తి అనురక్తమే అనమాట. అందుకనే ఈ ఏదైతే కృష్ణుని యొక్క మాయ ఉంటుందో ఈ జగత్తులో భౌతిక శక్తి, ఆమె వల్ల మనకు అనేక రకాలైన పరీక్షలు, అనేక రకాల దుఃఖాలు కలుగుతాయి. ఇవన్నీ అంటే భగవంతుడి మనము వ్యతిరేకంగా మనం మొక్క తిప్పుకున్నాం అనమాట. ఆయన నుంచి దూరంగా జరగడం వల్ల మనకి ఈ మాయ వల్ల ఇట్లాంటివన్నీ అటాక్ అవుతున్నాయి. అది చైతన్య చరితామృతంలో మధ్యలీలలో చెప్పబడిన శ్లోకం అనమాట. ఎప్పుడైతే మాయ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో జీవి మీద, భగవంతుడి పట్ల ఆకర్షణ రావడం కొంచెం కష్టమైతే ఏంటి అంటే భగవంతుడు మనకి ఇన్ని రకాలుగా ఆయన మనకు సూచనలు ఇచ్చిన, ఆదేశాలు ఇచ్చినా వాటిని తీసుకునేది మనకు లేదు. అది భగవంతుని యొక్క ఆజ్ఞ ఇచ్చినటువంటి వేదాలని, శాస్త్రాన్ని ఉపయోగించుకొని మళ్ళా నేను ఈ బంధాల నుంచి బయటికి పోదాము అనే ఆలోచనలో రాదు అని చెప్తున్నారనమాట. చెప్పి అటువంటి నిర్దేశాలను నిర్లక్ష్యం పనిచేసిన వాళ్ళు భక్తి అనేది ఉండదు. భగవంతుడి మీద, భగవంతుని యొక్క శాసనాల మీద, నిర్దేశాల మీద, సూచనల మీద ఎవరికైతే నమ్మకం ఉండదో, ఎవరు విశ్వసించారో వాళ్ళు అభక్తులు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మెంటల్ స్పెక్యులేషన్ అంటే మానసిక పరిధిలోనే, మానసిక కల్పన ద్వారానే పనిచేస్తారు. కాబట్టి ఈ వేదాలు సూచించిన విధంగా వాళ్ళ జీవనం వాళ్ళు గడపరనమాట. వాళ్ళలో ఎటువంటి మంచి గుణం కనపడదని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. కానీ వీళ్ళేంటి, ఎవరైతే వాళ్ళు స్పెక్యులేషన్ తో మానసిక పరిధుల్లో పనిచేస్తారో సమయానుకూలంగా వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాలము ఎప్పుడు మార్పుతో కూడుకున్నది కాబట్టి. అదే ఇప్పుడు వేద జ్ఞానం ఇవన్నీ చూడండి, అనాదిగా ఎప్పుడూ సనాతనమైనవి, కానీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అవి ఒకేలాగుంటాయి. కానీ ఎవరైతే మానసిక పరికల్పనల ద్వారా చేస్తారో అవన్నీ ఏంటంటే సమయానుకూలంగా మార్చుకోవాల్సి వచ్చే పరిస్థితులు అనమాట అవి. అందుకని ఒక సైంటిస్ట్ చెప్పింది ఇంకో సైంటిస్ట్ తర్వాత వచ్చి ఇది కాదు, అది ఒకటి భూమి గుండ్రంగా ఉంటుంటే ఇంకోటి వచ్చి భూమి గుండ్రంగా ఉండదు, భూమి చదురుగా ఉంటుంది అంటారు. అంటే కాలానుగుణంగా వాళ్ళ యొక్క
అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. అట్లా మారింది ఒక్క వేదాలే, వేద సారాలే. ఎందుకంటే అవి సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చినాయి. అవి ప్రామాణిక జ్ఞానం కాబట్టి ఒక్కోసారి మనకు అనిపిస్తుండొచ్చు అవి ఏంటి తక్కువ చెప్తున్నాయి అని. అంటే మనం ఆలోచిస్తున్న ధోరణికి వేదాలు చెప్పే వాటికి కొంచెం వ్యత్యాసం కనిపించినప్పటికీ కూడా శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే అవి పరస్పరంగా ఉన్నప్పటికీ వాటి తప్పకుండా స్వీకరించాలి. ఇక్కడ చదవండి. లేకుంటే మనుషుడు భౌతిక పరిస్థితులను చిక్కుబడతాడు. ఈ భౌతిక పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వేద శాస్త్రాలు మనం అంగీకరించాలి, విశ్వసించాలి, దాన్ని ఆచరించాలన్నమాట. ఇవన్నీ ఈ భౌతిక పరిస్థితులు అంటే ఏంటి అంటే శిలా ప్రభుపాద చెప్పారు, ఈ గుణ ప్రవాహం, త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఈ త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మనము ఈ భౌతిక పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాము. దీని నుంచి బయటపడాలి అంటే కేవలం భగవంతుడిని మనం ఆశ్రయించాలి. జీవకృష్ణదాస ఏ విశ్వాస కర్లేతార దుఃఖం. ఎప్పుడైతే భగవంతుని మనం ఆశ్రయిస్తామో, భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి గొప్ప భగవద్గీత మొదలైన వాటిని మనం గ్రహించుకుంటాము, మెల్లమెల్లగా ఏంటంటే ఈ త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడతాం. ఇప్పుడు బంధనాల నుంచి బయటపడాలి అంటే అవి ఎలా బయటపడాలో మనకు తెలుస్తుండాలి. వాటి మార్గం మనకు భగవంతుడి సాక్షాత్తు భగవద్గీత ద్వారా చెప్పారు. వాటిని మనం పాటించినప్పుడు ఏంటి అంటే అని కానీ, బందీ అవుతామని కానీ, తర్వాత బుద్ధిహీనులం అవుతామని కానీ ఎక్కడ ప్రసక్తే లేదు అన్నమాట. లాస్ట్ ఇంకేం చెప్పారంటే నష్ట ప్రజ్ఞ అంటే ఏం చెప్పారు అంటే ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదో అటువంటి వాడు ఏంటంటే ఇంత మనం చెప్పుకున్నాం కదా, మెంటల్ స్పెక్యులేషన్, మానసిక కల్పనల ద్వారా ఆలోచిస్తాడు, దాన్ని ఆచరిస్తాడు అనమాట. అది చేయడం వల్ల ఏమిటంటే అతను పతనం పొందుతాడు. పతనం పొందుడు కూడా ఏం చెప్పారు శిలా ప్రభుపాదు, నరక యోనులో పడతాడు అని చెప్పారనమాట. అంత తుచ్చమైనటువంటి స్థితికి అతను వచ్చేస్తాడనమాట. ఎందుకంటే శాస్త్రాలకు వ్యతిరేకంగా, శాస్త్రాలను ఉల్లంఘించి ఎవ్వరు కూడా పవిత్రతను సంపాదించలేరు. అంటే ఎంత ఇంపార్టెంటో వేదాలు, శాస్త్రాలని వాటిని మనం ఆచరించడం, వాటిని విశ్వసించడం, అది ఈ పర్పort ద్వారా తెలుస్తుంది. అందుకే ఒక్కసారి చదువుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా మనం ఈ త్రిగుణాలకు అతీతంగా చేసి ఎలా లబ్ధి పొందాలి, ఇవన్నీ కూడా మనకు వేదాలు సూచించారు. కాబట్టి మనం దాన్ని ఆచరించాలని చెప్పారు. ఇక్కడ లాస్ట్ ఇంకా ఏం చెప్పారంటే ఎప్పుడైతే మనము దివ్య పదము వెళ్ళాలి అంటే భగవంతుని ఆదేశాన్ని మనం అనుసరించాలి. అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ నాలుగిటి మధ్య తిరగకుండా ఉండాలి అంటే అప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి, ఆయన యొక్క దివ్య ఉపదేశాన్ని మనం పాటించాలి. లేకపోతే ఈ త్రిగుణాల యొక్క ప్రవాహం ఏరో లేకపోతే నదో తీవ్రంగా ప్రవహిస్తుంటే చుట్టుపక్కలలోని ఎలా కొట్టుకుపోతాయో అదే రకంగా మనం కూడా కొట్టుకొని పోతాం అనమాట. అదే శిలా ప్రభుపాద పర్పోట్లో ఈవెన్ ప్రహ్లాదుడు కూడా చెప్తారనమాట. 7వ స్కందం ఒకసారి శ్లోకం చూపితల్లి. ఇది చాలా బాగుంది శ్లోకం. అంత చిన్న బాలుడు ప్రహ్లాదుడు చెప్పడం చూడండి. ఇది మతిర్న కృష్ణే పరతస్వతోవా మిథోపి పత్యేత గృహవ్రతాన అదాంత గోపిర్ విషతాంత మిశ్రం పునశ్చర్విత చర్వణానం. ఎట్లయితే చెరుకును తీసి హైదరాబాద్ లో చెరుకు బండ్లు ఉంటాయి, తీస్తుంటాడు, మళ్ళా పెడుతుంటాడు, దాంట్లో ఏమీ ఉండదు రసం తీసేది. అదే రకంగా మనం కూడా ఈ రసరహిత పిప్పిని నమిలి అదే రసం ఉందని అనుకుంటాం అనమాట. ఎవరైనా అర్థం చదువుతారా దాన్ని? హరే కృష్ణ. హరే కృష్ణ. భౌతిక భోగానురక్తులైన వారును తమ అనుభవమునకు మించి మరియు ఎరగని వారును అగు లౌకికులు ప్రకృతికి నడుపబడుదురు. రసరహిత పిప్పిని నమలేడు జీవితమును గడుపుచు వారు తమ అనియమిత ఇంద్రియములకు వసులై ఉందురు. ఈ విధంగా వారు అంధకార బంధరమగు నరకమున బడుదు. హరే కృష్ణ. వాళ్ళకి ఎంతసేపు భౌతికమైన భోగాలు అనుభవించాలని, కానీ అంతకంటే ఉన్నతమైనది వేరే ఉంది, అంతకంటే గొప్ప రసానుభూతి వేరే ఉందనే విషయం వాళ్ళు తెలుసుకోలేరు. ఇంకా వాళ్ళకు అర్థం కూడా కాదనమాట. అటువంటి వాళ్ళు వాడి ఇంద్రియాలకి వశమై ఉంటారు. ఆ ఇంద్రియాలకు వశమై దాని నుంచి బయటికి రాలేదు కాబట్టి నరకంలోకి, అంతఃకూపంలోకి వెళ్తారు అని
ప్రహ్లాదుడు చెప్పారనమాట 9th శ్లోకాలో. ఇక్కడ ఇంకా ఏంటంటే అతను వేటకు వెళ్ళడం, అనేక మృగాలను క్రూరంగా చంపడం, ఆ క్రూరత్వం చూసి ఎంతో మంది బాధపడ్డారట. ఎవరు బాధపడ్డారు అంటే దయార్థ హృదయాలు, ఆ వైష్ణవ దుఃఖి అంటారు కదా, ఎవరైతే మృదువైన హృదయం కలగదో వాళ్ళు ఇట్లాంటి బాధల్ని చూసి ఎవరైనా ఇటువంటి కార్యాలు చేస్తే వాళ్ళు బాధపడతారు. దాని గురించి ఈ శ్లోకం చెప్తుంది. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజైశిలీముఖైః విప్లవో భూదుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం. హరే కృష్ణ. వసుంధర మాతాజీ, 1 సెకండ్ నాగమణి మాతాజీ. వసుంధర మాతాజీ చదవండి అమ్మ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజైశిలీముఖైః విప్లవో భూదుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం. పురంజనుడు వేటాడుట మొదటిగా వాడి అయిన బాణములచే చీల్చబడి పెక్కు జంతువులు గొప్ప బాధతో ప్రాణములు కోల్పోయినవి. ఆ రాజు కావించినట్టి విధ్వంసకరమును ఘోరమును అగు కృత్యమును గాంచి దయార్థ హృదయులైన పెక్కు మంది వికృతులైరి. వారి అట్టి సంహార కార్యమును గాంచి సహింపచాలకపోయేది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఈ దానవ ప్రవృత్తి పెరుగుతుందో, రజోతమో గుణాలకు అధీనంగా వాళ్ళ ఆలోచన శక్తి ఉంటుందో, వాళ్ళు ఏంటంటే ఇటువంటి సంహార కార్యక్రమాలు ఎక్కువ చేస్తారనమాట. పశువధ వాళ్ళ జాలి దయ అనేది పూర్తి అడుగంటి పోయి ఇట్లా నిర్దాక్షిణ్యంగా పశువుని చంపినప్పుడట దేవతలు భగవద్భక్తులు వాళ్ళని చూసి చాలా దుఃఖితులు అవుతారట. ఈ మాట మనకు ఒక చక్కటి ఇన్సిడెంట్ ద్వారా మనకు చెప్పబడింది. ఏంటది? ఎవరి వృత్తాంతం అది? ముందు కూడా చదువుకున్నాం. కరెక్ట్. ఇప్పుడేమో పురంజనుడు కూడా చూపిస్తాడు. పురంజనుడు కాదు, ప్రాచీన బరి కూడా చూపిస్తాడు కదా. అదిగో నువ్వు రకరకాల యజ్ఞాలు చేసి ఎన్నో జీవుల్ని వధించావు, అందరిని కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వెప్పుడు వస్తావా, నీ మరణం తర్వాత అవన్నీ నేను అటాక్ చేసి చూస్తున్నాయి అని. ఈ రకంగా ఎందుకంటే అనవసరంగా చేసే జంతు హత్యను, జీవహత్యను నారదులే కాదు అటువంటి ఎవరైనా వైష్ణవులు దాన్ని అంగీకరించారు. ఆ విషయం శ్రీల ప్రభుపాద చెప్తూ, ఇప్పుడు మనలో ఈ దానవ ప్రవృత్తి ఎక్కుంది కాబట్టి ప్రపంచంలో నలుమూలలు కూడా ఈ వధశాలలు ఎక్కున్నాయి అని చెప్పి కొంతమంది ఈవెన్ సో కాల్డ్ స్పిరిచువల్ లీడర్స్ అంటే వాళ్ళు మత గురువులు అంటారు, వాళ్ళు కూడా ఈ మాంసాహారాన్ని, ఈ రకమైనటువంటి జీవితాన్ని ప్రోత్సహిస్తూ ఇవి చేసుకుంటూ కూడా మీరు యోగా చేసుకోవచ్చు, ఈ రకంగా కూడా మీరు భక్తుల ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తుంటారు. దానివల్ల ఏంటి అంటే నిజమైన భక్తుడికి అది దుఃఖ కారణం అవుతుంది అని శ్రీల ప్రభుపాద చెప్పారనమాట. అంతేగాక ఏంటంటే కేవలం ఈ జీవహత్యే కాకుండా స్త్రీలను భోగ వస్తుగా వాడుకోవడం. స్త్రీనేంటి ఈ మధ్య అమెరికాలో అయితే నేను చాలాసార్లు చూసాను, వాళ్ళు చెప్తుంటారంట వీడిని అప్డేట్ చేసిన పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము. ఈ పైశాచికమైన ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోయింది. అందుకే ఆశ్రయ ప్రవృత్తి అని శ్రీల ప్రభుపాద ఎందుకన్నారంటే మనం ఒక విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో అన్నది పూర్తిగా మన ఒళ్ళు తెలియట్లేదు అనమాట. ఏంటి, ఒకటేమో స్త్రీలను భోగ్య వస్తువుగా వాడడం, వివిధ రకాలైన మత్తు పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ఈ డ్రగ్స్, రకరకాలైన డ్రగ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషిలో వాటి పట్ల ఆకర్షణ ఎక్కువైపోయింది. మనిషిలో బలహీనతను క్యాష్ చేసుకునే రాక్షసులు కూడా ఎక్కువైపోయారు అనమాట. ఈ వీటి మూలంగా ఏంటంటే భక్తులకు బాధ అనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిని ప్రచారం చేసేందుకు వాళ్ళు ఎంతో ఎంతో శ్రమిస్తారు. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారి అంత వృద్ధ వయసులో వెళ్ళి అనే పాశ్చాత్య దేశాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా వర్తమాన గురువులు కూడా చాలా మంది గురువులు అంటే శ్రీల ప్రభుపాద శిష్యులు వాళ్ళంతా ఆరోగ్యపరంగా చాలా ఫిట్ గా లేరు, అయినా కూడా వాళ్ళకున్నటువంటి ఆ ఏమంటారు లిమిటెడ్ హెల్త్ తో కొంత ఆరోగ్యంతోనే వాళ్ళు నలుమూల తిరిగి ఈ కృష్ణ కాన్షియస్నెస్ అందించే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అంటే ఏ మూల చూసినా, ఏ చరిత్ర చూసినా ఏమున్నది కర్మకాండం అని శిక్షణలో చూసినా ఇటువంటివి భారతదేశంలో ఇట్లాంటివన్నీ ఉంటే ఇక మిగతా సంగతి అడగడమే ఉంది. అందుకని వాళ్ళు
కృష్ణ భక్తి ప్రచారం చేస్తూ ప్రజల్ని మార్చేందుకు, వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. శిలా ప్రభుపాద ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ చంపబడిన జంతువుల పట్ల ఉండే కరుణతోనే నారదుడు ప్రాచీన వారికి పురంజనుడి ఉదాహరణ ద్వారా నీతి బోధ చేశారు అన్నమాట. చెప్పి కేవలం భక్తులు వైష్ణవులే కాదు, ఇటువంటి అనవసరమైనటువంటి జంతు వధకు భగవంతుడు కూడా బాధపడతాడు. అందుకనే ఆయనే సాక్షాత్తు బుద్ధ భగవానుడి లాగా వచ్చి మా జంతు బలిని ఆపమన్నారు. వేదాలు చెప్పారు కదంటే వేదాలను కూడా మీరు పాటించద్దు అని ఆయన చెప్పడం. ఎందుకు అంటే అనవసరంగా ఆ కారణంగా జంతువుని వాళ్ళొక ఇంద్రియ తృప్తికి వాడుకోవడం ప్రబలిపోయిందనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద చిన్న మన దశావతారం చెప్పారు. సదయ హృదయ దర్శిత పశుఘాతం అంటే ఆయన ఏంటంటే ఈ జంతువుల వదన ఆపేందుకే బుద్ధుడిలా ఆయన అవతరించారనమాట. కొందరు అనుకుంటే ఏమైతుంది, కానీ పశువు కూడా ఆత్మ ఉంది. ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు దాన్ని గ్రహించుకోలేరు. ఎవరైతే ఆ పశువులు చంపుతారో వాళ్ళే పాషాండులు అని శిలా ప్రభుపాద కంక్లూడ్ చేశారనమాట. అందుకనే వాళ్ళు ఏంటంటే అనేక ఇట్లాంటి కబేళాలు స్లాటర్ హౌస్ ని రన్ చేస్తున్నారు. తర్వాత ఈ మృగాల వేటను వాడు చేస్తున్నారని చెప్పారనమాట. ఇటువంటి వాళ్ళకు ఉండే చరమగతి నరకమే, అది గుర్తుంచుకోవాలి. 10వ శ్లోకంలో శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రుషల్యకాన్ మేత్యానన్యాశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్. ఏమేం జంతువులు చంపారు అదంతా లిస్ట్ ఇక్కడ వస్తుంది. చదవండి మాతాజీ. నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుషల్యకాన్ మేద్యాన్యంశ్చ వివిధాన్ అన్యాంశ మాతాజీ మేధ్యాన్ అన్యాంశ వివిధాన్ అన్యంచ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్. ఆ విధంగా పురంజనుడు కుందేళ్లు, వరాహములు, మహిషములు, గవయ మృగములు, నల్ల జింకలు, ముళ్ళపందులు, ఇతర క్రీడా మృగముల వంటి అనేక జంతువులను వేటాడి మిగుల అలసని. గవయ మృగములు అంటే ఏంటి మాతాజీ? గవయ తెలియదు మాతాజీ, నాకు ఒకసారి చూడాలి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి మాతాజీ. ఒక నిమిషం, నేను ఒకసారి ఇంగ్లీష్ లో చూసి చెప్తా తర్వాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఒకసారి చూసి చెప్తా, క్లాస్ అయ్యే లోపల చెప్తా మళ్ళీ నేను. ఇగో ఇంగ్లీష్ లో ఏముందంటే ర్యాబిట్స్, బోర్స్, బఫలోస్, వైల్డ్ కౌస్, యాంటలోప్స్, కార్క్యుపైన్స్, పొక్కుపైన్, ఓకే, ముళ్ళ పందులు, నల్ల జింకలు, వైల్డ్ కౌస్ అన్నాడు మాతాజీ, గవయ మృగము. మాతాజీ నా దాంట్లో వైట్ కౌ అని ఇవ్వలేదే. ర్యాబిట్, బోర్స్, బఫెలో, బైసన్, బ్లాక్ డియర్, పార్క్యుపైన్స్ అండ్ అదర్ గేమ్ యానిమల్స్ అని ఉన్నాయి. బైసన్స్ వైల్డ్ కౌస్ అన్నాడు ఇందులో. ఇది నేను చెప్పేది గౌరంగ దర్శన ప్రభు దాంట్లో. నేను భాగవతుంది కాదు, అది బుక్ లేదు నా దగ్గర, తెలుగు బుక్కే పెట్టుకున్నా. సో ఇక్కడ ఇన్ని రకాలటువంటి జీవుల్ని చంపి పాపం ఆయన చాలా అలసిపోయాడట. ఎవరు? మన పురంజనుల వారు. అయితే ఇలా ప్రభుపాద ఏం చెప్పారు అంటే, ఎందుకు చేస్తాడు మనిషి ఇట్లాంటి తప్పులు అంటే తమో గుణం వల్లనే, ఆ తమో గుణం ప్రభావితుడై ఇటువంటి పాప పనులు చేస్తాడు. ఎందుకు పాపం చేస్తున్నాడంటే ఆ తమో గుణం వల్ల, అజ్ఞానం వల్ల తప్పులు చేస్తాడు అని చెప్పి, అది ఎవరు చెప్పారంటే రూప గోస్వామి భక్తరాజ సమస్యలో చెప్పారని చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఈ తప్పు చేసేందుకు దాని ఫలితాన్ని వాడు అనుభవించాల్సిందే. ప్రతి నేరం చట్టం ప్రకారం శిక్షార్హతమే అని చెప్పుకుంటూ, ఎట్లయితే మన భౌతిక ప్రపంచంలో చట్టాల్లో నేరం చేసిన వాడు శిక్షిస్తామో, ప్రకృతి పరంగా కూడా తప్పులు చేసిన వాడికి శిక్ష అలాగే ఉంటుంది అని చెప్పి
ఉదాహరణకు చిన్న పిల్లవాడు పోయి నిప్పు ముట్టుకున్నాడు, అది పాపం చిన్నపిల్లవాడు కదా, తెలియదు కదా, ఊరుకుంటుందా నిప్పు, కాలుతుంది. అదే రకంగా తెలియకున్న అజ్ఞానులైనా సరే వాడు ఈ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే దానికి వాళ్ళు శిక్ష భరించాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అయితే ఆ శిక్ష నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్తే అని డౌట్ వస్తే శిలా ప్రభుపాదులు వారు ఏమంటుంటే, ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటాడో వాడి వల్ల ఆ పాపకార్యాలు జరగకపోయినప్పుడు మెల్లగా ఏంటంటే ఈ ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించడం అంటూ ఉండదు, దానివల్ల శిక్ష కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్లే అటువంటి నియమాలను ఉల్లంఘించడము, ప్రకృతి ద్వారా శిక్షించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ శిలా ప్రభుపాద పరపట్లు ఏం చెప్పారంటే, ఈ వేట తర్వాత రాజు అలసిపోయారు, పాపం చాలా వేటాడాడు కదా, అలసిపోయారు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా సరే అంటే మనం అదంతా ఉపమానంగా చెప్పుకుంటున్నాం కదా, ఎప్పుడైనా మనకు సత్సాంగత్యం ఒక సాధు పురుషుడితోనో ఒక భక్తుడితోనో మన సాంగత్యం కలిగినప్పుడు ఏంటి అంటే, మనిషి తను చేస్తున్నటువంటి తప్పును తెలుసుకుంటాడు, ప్రకృతి నియమాలు కూడా తెలుసుకుంటాడు. కాబట్టి అతను అధర్మ ప్రవర్తన నుంచి బయటికి వస్తాడు, ధర్మ ప్రవర్తనుడు అవుతాడు అని చెప్తున్నారు. జ్ఞానం లేనివి పశువులు, అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు కూడా పశువులు లాంటి వాళ్ళే. అటువంటి వాళ్ళకి కూడా మార్పు ఇప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే కృష్ణ భక్తి రసభావాన్ని వాళ్ళు తీసుకుంటారో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ యజమానికి లేకుంటే ఈ భక్తి భావనకు వాళ్ళు కట్టుబడి ఉంటారో ఈ 4 నియమాలని వాళ్ళు చక్కగా పాటిస్తారు. ఆ పాటించడం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా ఆధ్యాత్మిక జీవనం వైపు వాళ్ళ అడుగులు పడుతుంటాయి. ఇది ఫస్ట్ కమిట్మెంట్ అనమాట. ఈ ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని పాటించాలి. ఇనిషియేషన్, బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ అవన్నీ తర్వాత. ముందు ఏంటి అంటే నువ్వు భక్తిలో ముందేసే అడుగు ఏంటంటే వీటికి దూరం ఉండాలి. ఏవైతే 4 నిషేధించబడ్డాయో నియమాలు వాటికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక వైపు వెళ్ళగా ప్రయత్నం చేయొచ్చు అనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ పాపకర్మల్ని చెయ్యరు. కానీ ఇవి చేసుకుంటూ కూడా అంటే మేము ధర్మాన్ని పాటిస్తున్నాం అనుకుంటూ కూడా తప్పు చేసిన వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ జస్ట్ వాళ్ళు కుహనా ధర్మం అంటే షో బాటిల్ ధర్మం పాటిస్తున్నారు. వాళ్ళు చూపేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి అనమాట. కానీ నేను 2 చేస్తాను అంటే అది చెల్లదు. ధార్మిక జీవనము, పాపకర్మలు ఈ 2 ఎక్కడ కలుసుకొని రైలు పట్టాలి, సమాంతరంగానే వెళ్తాయి. అది సంగతి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏంటంటే నేను ధర్మ మార్గంలో వెళ్ళాలి, ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ 4 నిషేధాలు పాటించాలి. మాతాజీ నేను భక్తి చేస్తా మాతాజీ, కానీ నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేను. నీ భక్తి ముందుకు సాగాలి, ఆ నిష్టలో ఉండాలంటే ఇది మానేసేయాలి. నేను మూడ్ బాగాలేనప్పుడు నేను కొంచెం డ్రింక్స్ చేస్తాను, కానీ తర్వాత నేను కృష్ణారామ అనుకుంటా, అవేవి చెల్లవు. అదే చెప్తున్నారు అనమాట. నియమాలు, మూల నియమాలు, ఫండమెంటల్ నియమాలు అనమాట. ఈ నిషేధాల్ని పాటించాలి. ఎటువంటి వాడైనా కూడా, ఎంత పాపి అయినా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది తర్వాత చేసిన పనులకు పశ్చాత్తాపడి నేను ఇటువంటి జీవనాన్ని గడిపానా అని పశ్చాత్తపడు వాళ్ళు ఎప్పుడైతే జీవన శైలి మార్చుకుంటారో వెంబడే వాళ్ళు ఏంటంటే భగవంతుడి కరుణకు యోగ్యులు అవుతారు. మనం ఎవరి విషయంలో చూసాం ఇది? హరే కృష్ణ. మృగారి చూసాము. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎంతో మంది వర్తమాన గురువులు, సీనియర్ డివోటీస్ కూడా వాళ్ళు ఈ పాశ్చాత్య దేశాల్లో ఉండి వాళ్ళ జీవన విధానం సరైనది కాకుండేది. కానీ శిలా ప్రభుపాద ద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడుండే గురువుల ద్వారా ఎంతో మంది కూడా ప్రభావితులైపోయి వాళ్ళ జీవితం ధోరణి మార్చుకున్నారు కదా. మార్చుకుని ఎంతో మంచి డివోటీస్ అయ్యారు. అంటే ఎప్పుడైతే సాధు సంఘం లభిస్తుందో సాధు సంఘ సర్వశాస్త్రకి లవమాత్ర సాధు సంఘ సర్వస్థితి. చిన్న లవమాత్ర సాధు సంఘం ఉంటేనే అంత స్థితిలో లభిస్తాయంటే మరి ఒక భక్తుని అనుసరించి అతని ద్వారా జ్ఞానం తీసుకుంటే అది ఇంకెంత లాభసాటిగా ఉంటుంది మన వ్యవహారం. ఇక్కడ కూడా
అదే అన్నమాట. ఎవరైతే ఇటువంటి మార్గాన్ని మనం పొందాలి అంటే గురువు ద్వారా విని పూర్వం చేసిన తప్పుల్ని తెలుసుకొని పశ్చాత్తాపడితే మనలో మార్పు తర్వాత ప్రయోజనంలో వచ్చే అది ఉందన్నమాట. అంతకంటే ముందు ఏంటి మన పశువులానే వర్తించాం, అధర్మ మార్గంలో నడిచాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం ఒక గురువు ద్వారా. మృగారే అతనే చక్కగా మృగారే ఏంటి ఎప్పుడైతే వచ్చి నువ్వు తప్పు ఈ రకంగా వాటిని హింసించి చంపుతున్నావు అంటే మరి నేను నా కుటుంబాన్ని పోషించాలి, ఇది నా వృత్తి అంటే నువ్వు ఇవన్నీ ఆపేసేయి, భగవంతుడు చూసుకుంటాడని చెప్తాడు. సరే అది ఏ బుద్ధిలో ఉన్నాడో అతను సుకృతి వల్ల నారదుడు చెప్పాడు కదా అని ఆపేస్తాడు. ఎప్పుడైతే అంత క్రూరమైన మృగారి ఒక ధ్యానంలో కూర్చుంటాడో మునిలాగా తెలవగానే ప్రతి ఒక్కళ్ళు రావడం చూడడం, వస్తూ ఉట్టి చేతులతో రాకూడదు, పెద్దవాళ్ళ దగ్గరికి పండ్లు ఫలము బియ్యము పప్పులు ఈ రకంగా ఎవరికి తోచింది వాళ్ళు కానుకలియడం, తద్వారా అతని కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఎటువంటి కష్టపడకుండా భగవంతుడు చూసుకున్నారు అనమాట. ఇదనమాట శ్రీకృష్ణ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఇది అంతఃస్థితిలోకి వచ్చింది. మనం ఇంత భౌతికతలు ఎలా అంటే అంధత్వం మనకు వచ్చింది, అన్ని తెలుసుకోవట్లేదు, కళ్ళున్న గుడ్డి వాళ్ళం అవుతున్నాం. మన కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని పాటించి తద్వారా మనం ఏంటంటే పశుప్రాయమైనటువంటి ఈ జీవితాల నుంచి మార్పు తెచ్చుకోవాలి అని శిలా ప్రభుపాద వారు మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు అనమాట. ఎవరైతే పశు హత్య చేస్తారో, పశువుని హింసిస్తారో వాళ్ళు బతికి ఉండేందుకు నరకానికి పోయేందుకు కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాదు అని, అంటే వాళ్ళు చచ్చి చావని పరిస్థితిలో ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంతేకాదు కేవలం ఇక్కడ వధ అనేది ఒక జంతువులు అదే కాదు, స్త్రీలను హింసించే వాళ్ళు కూడా వాళ్ళ జీవితం ఎంతో పాపాలతో కూడుకుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ మరణాంతరము అధోగతే పాలవుతారు వాళ్ళు అన్న విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. లేకపోతేనట అధోగతి దొరకకపోతే దేహమే దొరకక వాళ్ళు పిశాచుల్లాగా తిరుగుతూ ఉంటారట వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు మనకి ఇచ్చిన దేహాన్ని సరిగా ఉపయోగించుకోక ఇటువంటి ప్రవృత్తి ఉండడం వల్ల, ఇటువంటి కార్యాలు చేయడం వల్ల ఇది మనకు ఆత్మహత్య సమానం అనమాట. దాంతో మనకు సరైనటువంటి దేహాలు దొరకవు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే భగవద్భక్తిని మనము చేపట్టాలి. అది ఫైనల్ ఇచ్చే మెసేజ్ అనమాట. ఆ రకంగా ఎప్పుడైతే భగవద్భక్తి చేస్తాడో పరిపూర్ణత మనకు లభిస్తుంది. చివరికి మనం చేరేది భగవద్ధామం. అది మన అడ్రస్. హరే కృష్ణ. ఇంకొక శ్లోకం, ఇది లాస్ట్ది, చాలా అంత చిన్నదేం కాదు, ఇదొక్కటి పాపేస్తుంది. 11వ శ్లోకం. తత క్షుత్రుట పరిశ్రాంతో నివృత్తో గృహమేవాన్ కృత స్నానోచితాహారః సంవివేశ గతక్లమః. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. అయ్యో ఏమైంది? కృష్ణవేణి మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. తతః కృతృ పరిశ్రాంతో నివృత్తో గహమియాన్ కృతస్నానోచితాహారః సంవివేశ మళ్ళా పోయింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైందమ్మా? 2 మాటలు సరే రాలేదు. తత కృత్రుట పరిశ్రాంతో గృహమేవాన్ కృతస్నానో చితాహారః సంవివేశ గతక్రమః. మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. చదవండి, అర్థం చదవండి. కృష్ణవేణి మాతాజీ, వేర్ ఆర్ యూ? కట్ అయిపోతున్నట్టుంది అంతే. అదే పాపం. సరే, ఈ శ్లోకానికి వివరణ మనం రేపు చదువుకుందాం. ఎందుకంటే 11 నుంచి 26 శ్లోకాలు ఏంటంటే ఇప్పుడు వేటాడి పాపం అలసిపోయాడు కదా. అలసిపోయాడు అంటే మనలో అతనిలో పరివర్తన కలగడం మొదలుపెట్టింది, అది చిహ్నం అని చెప్పారు పార్పట్లు శిలా ప్రభుపాద వారు. ఇప్పుడు ఏంటంటే పురంజనుడు ఇంటికి తిరిగి వచ్చేసేస్తాడు. ఇంటికి తిరిగి వచ్చి
ఏ భార్య అయితే కోపంతో ఉంటుందో అలుగుతుందో ఆమెకు నచ్చ చెప్పి ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారనమాట. అంటే మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే జీవుడు ఏ రకంగా తన ధార్మికమైన బుద్ధిని తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకాల ద్వారా తెలుసుకుంటాం. దీనికి నాంది మనం ఇంతకు చదివిన 10వ శ్లోకం. హరే కృష్ణ. మాతాజీ ఎక్కడన్నా మీకు కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేసినాక మాట్లాడదాం. గ్రంథరాజు శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ.